ఒక్క సినిమా హిట్ అయితే లూజు ప్యాంట్లు, కొత్త కొత్త చెప్పులు, నెత్తి మీద క్యాపు, కళ్ళకు అద్దాలు పెట్టుకొని ఇట్లా నడిచే ఈ రోజుల్లో రియల్ కుర్రాడు బాంచేత్ ఇట్లుండాలండి. హీరో అంటే ఇట్లుండాలి. నిన్ను చూస్తుంటే చిరంజీవి గారు గుర్తొస్తున్నారు నాకు. చిరంజీవి గారు స్టార్టింగ్ రోజుల్లో గుర్తొస్తున్నాడు. 150 సినిమాలు చేసి కూడా రేపో మాపో భారత రత్న అందుకోబోతున్న చిరంజీవి గారు కూడా ఈ రోజు కూడా గ్రౌండ్ మీద ఉంటాడంటే నీలాంటి ఇన్స్పిరేషన్ తీసుకో చిరంజీవి గారిని. నేను చూస్తే ముచ్చటేసిందమ్మా. ఐ లవ్ యూ సో మచ్ కిరణ్ అబ్బవరం. నువ్వు చెప్తున్నా నీకు తిరుగులేదు. నీ క్యారెక్టర్ మార్చకు. నీ సినిమా, నీ యాక్టింగ్, నీ స్టైల్ అంతా స్క్రీన్ మీద, ఆన్ స్క్రీన్ ఇట్లాగే ఉండాలమ్మా. చిరిగిన ప్యాంట్ వేసుకోను, లాగేసుకోను, నీకు వాట్సాప్ కుదరదు. వాస్తవాన్ని దగ్గర ఉండాలి. హిట్ మీద హిట్ కొట్టుకుంటూ ఈ అబ్బాయి ఇంకో గ్రేట్నెస్. ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమా కొత్త డైరెక్టర్ అండి. ఇంతకంటే ఏం కావాలి సార్? ఒక్క సినిమా హిట్ కొడితే లోకేష్ కనకరాజుని తీసుకురా, ఎస్ఎస్ రాజమౌళిని తీసుకురా, సుకుమార్ని తీసుకురా, అనిల్ రావుపూడిని తీసుకురా, ఇంకెవరిని తీసుకొస్తావనే ఈ రోజుల్లో కొత్త మట్టిలో మాణిక్యాలు నేర్కొని నిలబెడుతున్నాడు. చూడండి, హ్యాట్స్ ఆఫ్ టు కిరణ్ అబ్బవరం. నేర్చుకోండి కిరణ్ అబ్బవరం చూసి. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మీకు కొత్త వాళ్ళు అవకాశం ఇవ్వకపోతే మీరు ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళ? మీరు ఒకరోజు కొత్త వాళ్ళే కదా. గతాన్ని మీరు మర్చిపోకండి. సంవత్సరానికి ఒక డైరెక్టర్ని పరిచయం చేయండి. కిరణ్ అబ్బవరం వరుసగా 6 కొత్త డైరెక్టర్ని పరిచయం చేశాడంటే నిజమైన దమ్మున్నాడు ఈ కుర్రాడు, ధైర్యం ఉన్నాడు ఈ కుర్రాడు, కలేజా ఉన్నాడు ఈ కుర్రాడు. హ్యాట్స్ ఆఫ్. రియల్ హీరో కేరామ్. అమ్మా, ఆస్తి వారసత్వంగా వేయచ్చు, అంతస్తు వారసత్వంగా వేయచ్చు. తెలివి ఎవడు వారసత్వంగా ఇవ్వలేడు. ఈ ప్రపంచంలో తెలివి ఎవడు వారసత్వంగా ఇవ్వలేరు. సక్సెస్ ఎవడు వారసత్వంగా ఇవ్వలేడు. 1000 కోట్ల గబ్బర్ సింగ్ అండి. నాకు 1000 కోట్ల గబ్బర్ సింగ్ అండి. దమ్ము కావాలి, దేవుడి దయ కావాలి, మన కష్టం కావాలి, మన నిజాయితీ కావాలి. సినిమా అంటే మనకి ప్రేమ కావాలి. ప్రేమతో కష్టంతో చేస్తే బ్లాక్ బస్టర్ ఇంటికి వస్తుంది. వాట్సాప్ అంటే రాదు హిట్టు. అంటే నన్ను ఎవడైనా ఏమైనా గెలికితే నేను రివర్స్లో వెళ్తా మళ్ళీ. రష్యా ఏంటంటే ప్రపంచం ఎన్ని మాటలన్నా ఏదన్నా రోజు షీ జస్ట్ పుట్స్ వన్ స్టెప్ అహెడ్ ఆఫ్ ద అదర్, goes to work, she still chooses kindness every day, and she's like, I don't want this world to change me. And I used to tell her, breathe, because you're not going anywhere. You're going to be here for a long time. One day the world is going to see you for who you are. Someday, with time, give it time, you just do your thing and the world will see you. And Rashi, I don't know if it has already happened, if it's happening, if it will happen in the future, but we all should protect who you are, and you should always stay who you are in your journey. And you're an amazing woman. The team, the producers, Dheeraj, he picks such amazing stuff. Arvind garu is really fond of him. Evaraina marchipota ane okkari chuddamu. Dheeraj and Vidya garu, I'm just meeting you today. I congratulate them for picking a subject like this, bringing it out and making it such a big success. And yeah, I wanted to say that Rashi, I wanted to say that I'm proud that you're standing here with a film that may give strength to others who might need it. Even though while making this film, there were so many moments of lows and highs that you had. And this is not just cinema, this is a purpose. And to everybody out there, to all my young boys and girls out there, college lalla, school lalla, office lalla, pellaina vallu, pelli gaani vallu, manamanta humans, manamanta flawed untam, andaram tappulu chestam, nenu kuda tappulu chesta. Ever perfect. ఈ రాహుల్ రవీంద్రన్ ఒక్కడు పర్ఫెక్ట్ ఉన్నట్టున్నాడు. మనమైతే పక్కా అందరం తప్పులు చేస్తాం. బట్ సీ, వి ఆల్ హ్యావ్ అ ఫీలింగ్. ఐ నో ఆల్ మెన్ ఎస్పెషలీ హ్యావ్ అ ఫీలింగ్ ఆఫ్ వాంటింగ్ టు ప్రొటెక్ట్ అవర్ పార్ట్నర్. బట్ దట్ ప్రొటెక్షన్ షుడ్, అది కంట్రోలింగ్ అవ్వద్దు. యూ నీడ్ టు ప్రొటెక్ట్ హర్ డ్రీమ్స్, ప్రొటెక్ట్ హర్ హ్యాపీనెస్,